ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు దర్శన్ బాబు ఆ అమ్మాయి? మాట్లాడవేందబ్బే, నువ్వు ఆ అమ్మి దగ్గరగా ఉంటూనే చూడలేదా? నన్ను చూసి ఆ అమ్మి వెళ్ళిపోలేదా? నువ్వేమో తత్త అని మాట్లాడలేదా? చెప్పబ్బే. మాట్లాడవేంటి దర్శన్? ఎవరా అమ్మాయి? నీతో ఎందుకంత క్లోజ్గా ఉంది? అసలు ఈ నిశ్చితార్థం చేసుకోవడం నీకు ఇష్టమా కదా? బాబాయ్, అందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆవిడేదో పొరపాటు పడి ఉంటుంది. వీడు నాలా కాదండి, నా తమ్ముడు బంగారం. మా పిన్ని పెంపకం, తన రక్తం. ఆ రక్తానికి తప్పు చేయడం తెలీదు. ఈ పెళ్లి, ఈ నిశ్చితార్థం వాడికిష్టమే. ఈ డైలాగులన్నీ నువ్వు కాదు బాబు, ఈ అబ్బి చెప్పాలా? చెప్పు బాబు. ఆవిడ చెప్పింది నిజమే, ఆవిడ అనుమానం కూడా నిజమే. నాకు ఈ నిశ్చితార్థం కానీ పెళ్లి కానీ ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రా సమీరా. రే, ఏంట్రా నువ్వు మాట్లాడుతోంది? నిజం పెద్దమ్మా. మీ అబ్బాయి చెప్తుంది నిజమండి. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మీతో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అందుకే నేను యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ విషయం మీకు చెప్పాలని ట్రై చేశాం, కానీ వీలు పడలేదు. అందుకే దానికి టైం పడుతుందని నేను యుఎస్కి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నాను. సమీరా మీద మీకు మంచి ఇంప్రెషన్ కలగాలని, ఆ తర్వాత మా ప్రేమ విషయం మీకు చెప్పాలని చెప్పి నేను తనను మన షాప్లో జాయిన్ అయ్యేలా చేశాను. ఎవరో యుఎస్ నుంచి వచ్చిందంట, నీ ఫ్యాన్ అంట, మిమ్మల్ని కలవాలంట. మీలా ఎదగాలన్నది నా లైఫ్ అంబిషన్. జడ్జెస్ని చూడగానే మీకు టెన్షన్ పెరిగిపోయినట్టుంది. అది బ్లాక్ రోస్ట్ అని ఆవిడకి చెప్పాలి కదా. ఇది బ్లాక్ రోస్ట్ ఫ్రై. మీతో పాటే ఉండి ఆ అనుభవాన్ని సంపాదించుకోవాలని ఫిక్స్ అయిపోయి వచ్చాను.
మీ కోడల్ని అనుకుని ఆ, అదేమ్మా మన ఇంట్లో అమ్మాయి అనుకుని ఒకసారి క్షమించమని అడుగుతోంది అంతే కదా? ఎన్నారుగా ఇప్పుడేమంటారు? చూసారా చూసారా, ఇక్కడేదో నిశ్చితార్థం జరుగుతుందని చూడ్డానికి వచ్చారేమో. ఆహాహా, అంతకంటే పెద్ద భాగోతమే జరుగుతుంది ఇక్కడ. చూడండి, అందరూ చూడండి, ఫ్రీగా చూడండి. ఏందేందేందే, ఇది ఉమ్మడి కుటుంబమా? ఈ ఇంట్లో చిన్న పెద్ద అందరూ ఒకే మాట మీద ఉంటారా? బొంగేం కాదు. ఈ దిక్కుమాల కుటుంబానికి ఈవిడ ఒక పెద్దంట. ఈవిడంటే అందరికి వణుకంట. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏందమ్మా మర్యాదగా మాట్లాడేది? మేం మర్యాద అసలం కాబట్టే ఇట్ట మాటలతో చెప్తా ఉండా. కొడుకు మనసేంటో తెలుసుకోకుండా నిశ్చితార్థానికి ఏర్పాటు చేసి ఒక ఆడపిల్ల గొంతు కోయడానికి రెడీ అయిపోయిన ఈ ఆడదాన్ని వేరే వాళ్ళైతే మెట్టుతో కొడతారు. కాంచనా, నార్మై మాట్లాడుతున్నావు పెద్ద. ఈవిడ పెద్ద మనిషి అంట, తెలిసిపోయిందిగా. రేయ్, ఈ పెళ్లి ఇష్టం లేకపోతే నేను ఈ అమ్మాయిని ప్రేమించాను అన్న విషయం ముందే ఎందుకు చెప్పలేదురా? అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని నాతో ఎందుకు చెప్పావురా? నేనెక్కడ చెప్పాను పెద్దమ్మా? ఆ రోజు నువ్వు నా దగ్గరకొచ్చి మీ అమ్మ నీకు పెళ్లి చెయ్యాలనుకుంటుందిరా అని చెప్పావు. అయితే నా ప్రేమ విషయం చెప్పొచ్చని పెళ్లికి సరే అన్నాను. కాని నువ్వు అపార్థం చేసుకుని అమ్మ చూసిన అమ్మాయినే చేసుకుంటాడు అని చెప్పావు. అది అమ్మ నమ్మేసింది. ఇప్పుడు కాదు అంటే తనేమైపోతుందో అన్న భయంతో ఈ విషయం చెప్పలేకపోయాను. ఎప్పటికప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ నాకు అవకాశం దొరకలేదు. చెప్పే ధైర్యం కూడా సరిపోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.